కాడిపోతా తొలగిపో నిన్నయ్యా తొలగిపో దూరంగా ఉండి మాట్లాడమని చెప్పుచున్నాను. ఎవడో కొత్త నా సంగతి బాగా తెలిసేట్లేదు మా కాశీపురంలో పూర్తిగా నేను దూరం ఎందుకుండాలి? నువ్వు నన్ను అనుకున్నావు అనుకో, నేను స్నానం చేయలేను కనుక నన్ను దూరంగా ఉండి మాట్లాడమనుకున్నాను. అంటే ఇప్పుడు నేను ముట్టుకుంటేనే నువ్వు నీళ్ళేసుకుంటావా? అది నువ్వు నన్ను ముట్టుకుంటే మీరు కడజాతి వారు కనుక మిమ్మల్ని దూరంగా ఉండి మాట్లాడమనుకున్నాను. కడజాతి? అవును. అవును, కడలో జాతం అండి. మగ జాతం విజయవాడిగా మేసం ఏంటి ఆడవాళ్ళు తీసుకొచ్చావండిగా మేసం లేకుండా వాళ్ళు కాబట్టి అలా నువ్వు పుట్టడం అన్నమాట. ఇంకా అందుకుంటే యావద్దే స్నానము చేయలేను కనుక నేను దూరముగా ఉండి మాట్లాడమనుకున్నాను. మీ ధ్యానం అంటే మాకు తెలిసిలేవి ఏమిటి? మీ ధ్యానం అంటే మాకు తెలిసిలేవి. అబ్బా అంత బాగా తోడు ఉండాలి, ఆ మాదిరి పిల్లలు పిల్లలుగా చేపలు ఉండాలి, బాగా కాసిన ఉడికి నీళ్ళు ఉండాలి, పోసి కీలుతుంటే మా సమ్మలేవి. అబ్బా అంటే మీరు అంత గొప్ప నిష్ఠగా ఉంటారన్నమాట. నిష్ఠాగరిష్టమే మీరు నిష్ఠాగరిస్తుంది. అవును, ఏమేమి నిష్ఠ వంటి కంటే ఎరుకులయ్యా నాది సాగి బాగి కలిసి ఓ కుమ్ముడిని మీరు ఏమని దాటుతారు. అందులో ముక్కు మూసిన రొట్టె నిష్ఠ అంటే ఎలాగా ఎట్టంటే పైపోయే పచ్చిగాని కింద నడిచే నల్ల సేమైనా అరవచ్చిన పాయింట్ దాకా ఆహా నిష్ఠగా వచ్చిన మేమా? అబ్బా మీరు సరే కానీ ఇంతకీ నీ పేరాకియా నక్షత్రకుడు. ఇదేం లేదంటే నక్షత్ర కూడు అంటాడ మా ఇండోరుగా ఉందా? మయ్య నాకుడు పెట్టాడు, ఐదుగుడు పెట్టాడు, సన్నగుడు పెట్టాడు, మక్కసన్న గుడి పెట్టాడు, నూకడు గుడి పెట్టాడు, పెండా గుడి పెట్టాడు. నా యాదు ఈ నక్షత్ర గుడి పెట్టలేదియా తినే కూడు కాదు. నా నామేమో నక్షత్రేశ్వరుడు, అందరూ నక్షత్రగా నక్షత్రుడు అని పిలిచేదారు నన్ను. అంటే రెండు పేరుగా నక్షత్రేశ్వరుడు. అవును, అంటే శివుడేశ్వరుడు. మరి ఆయనకి మూడో కన్నుంది, మరి నీకు మూడో కన్ను ఈ సమయంలో కనపడలేదు ఆయన. అంటే ఇందులో మాయ మాత్రం అయిందియా? అబ్బా ఏ నక్షత్రం కూడు ఏ కూడు తెలుగు పైన కటకం ఉంది. మహాచక్ర దోషం కాషాయ పెద్దమలో ధరించాం, నుదురు ఈ ముద్ర. అవును, అంటే మీరు ముదురన్నమాట. అవును, అదే పెట్టాలి. నేను పెట్టు, నీకు పెట్టాల్సిందే. నీకు పెట్టా అది కాదు నాయన. ఇదిగో ఈ విధముగా చేసుకోవాలి నక్షత్రం. ఏ విధంగా? ఇదిగో ఈ విధముగా చేసుకోవాలి. ఇదిగో ఈ విధముగా చేసుకోవాలి. అయ్యా ఈ విధముగా చేసుకోవాలి అంటే అట్లా పెట్టాలన్నమాట. అదే ఈ విధముగా మీకు అట్లా పెట్టకూడదు. మీకు ఎట్లనే పెట్టాలా? అట్లా పెడితే నా ఏళ్ళ సాగా ఓ ముడి సాగా మేము అంటున్నాము, మీరు అంటున్నాం. చెప్పు తినిగా చెప్పు తినిగా చెప్పు చెప్తున్నా చెప్పు చెప్పుదంటే చెప్పు. నేను ఏమన్నా నువ్వు అన్నానే చెప్పండి తప్ప చెప్పమంటున్నావా?
ఆ చెప్పు అనుకున్నామయ్యా చెప్పండి ఆ చెప్పు కాదు చెప్పండి అది తప్పు కాదు అసలు నాకు చెప్పు లేని శాస్త్రం ఆడుతున్నా చూడు సామె విద్య చెప్పు బుద్ధి చెప్పు చిన్నకి చెప్పు పెద్దకి చెప్పు రాజుకు చెప్పు రారాజుకు చెప్పు మంత్రికి చెప్పు సామంత్రికి చెప్పు లక్షలాది పట్టుకుని చెప్పు పెళ్లి పరిపాలించమని చెప్పు కంటికి కడ బాబుని కాపాడుకోమని చెప్పు పొదుపుకు వచ్చావు కాలు కడుక్కోమని చెప్పు కాస్తంతా కవం చేయమని చెప్పు ఇలా ఉండమని చెప్పు పొద్దున పొమ్మని చెప్పు ఆంధ్ర అడిగానని చెప్పు మగాడి ముందు పొగట కూడా పనులు చేసుకోమని చెప్పు 10 కాసులు సంపాదించుకోమని చెప్పు కోడ పెట్టుకోమని చెప్పు కోడ పెట్టుకుని కట్టుకోమని చెప్పు పురుష కప్పుకోమని చెప్పు పెళ్లి చేసుకోమని చెప్పు పిల్లల్ని సంగతితో చెప్పు భార్య ఎప్పుడంతా జీవితం కూడా సాగించమని చెప్పు ఈ జన్మ నా జన్మ సార్థకం కావాలంటే మనకన్నా తల్లిదండ్రులు ముసలి ఉన్నప్పుడు వాళ్ళకి ಯಾವ తప్పి కూడా 3 పొద్దులు పెట్టమని చెప్పు కలిసిగా కడదేది పాడి కట్టమని చెప్పు కట్టబడి కాటికి పోయమని చెప్పు అంతే కలుసుకొని చెప్పు పూర్చమని చెప్పు కర్మకాండలు కట్టేచ్చమని చెప్పు నీకు కలిగిన పెట్టమని చెప్పు భక్తితో భగవంతుని పూజమని చెప్పు దేవతలు కొలమని చెప్పు ఈ నీటిలో చెప్పుంటే చెప్పండి తప్పదు మరి గ్యామమ్మ గంగమ్మ లోకలమ్మ ముద్దలమ్మ పోలేరమ్మ మరి ఎక్కడమ్మకి వచ్చేది మీరే మన తల్లి దగ్గర మేకల్ని గొర్రెల్ని వదిలించాను కూడా మీరే మరి కాకి కాపులోరియా అది కూడా మీరేనయ్యా మాదిగా నన్ను మాదిరి చేశారు లేకుంటే దాన ధర్మాలు చేసి ఊరు వాడల పేరు తెచ్చుకున్న ఆ గొప్ప ఎంత నెయ్యి పోసి అంటున్నాడు అన్నారు ఏం చేస్తున్నా ఊరు పోసి అప్పుడు ఏం చేస్తాయ్యా అబ్బా అప్పుడు నీ అంటారు నా చేతిలో కాలి పూడిదైపోవాలి ఇది మా దేవుడు చేస్తున్న పెద్ద గురించి మరి నువ్వు చేసేది ఏంటియా దేవుడు
గొప్ప నోరియా వశిష్ఠుల వారు గొప్ప చెప్పేస్తుంది వశిష్ఠులు గొప్పరా ఆయన ముందరికి మీరు వశిష్ఠులు ప్రముఖ కళాకారులు కొండపాలు వస్తాను శ్రీహరి పత్రధారి అన్నగారు సీతారాం గారు నవ్వులు ఇచ్చి ఎక్కడ ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ఇచ్చారు వారికి మా కళాశాల ఆలోచన ఆగడు విక్రయించుతున్నానయ్యా వచ్చిన కాదు చూస్తున్నా ఏడాపారా రాలండి నువ్వు కడగా వాడుతున్నా నేను మాట్లాడుతున్నా నువ్వు సత్రామంలో కదా అందుచేత నిన్ను ఆ విధంగా మాట్లాడు దూరంగా ఉండమని మాట్లాడుతున్నాను అంటే ఏడాపారా రాలని మీరు అనుకున్నాం అంటే మిమ్మల్ని మీరు అనుకోదంట అదే నేను నిన్న నువ్వు నన్ను అడగ చేస్తావు సరే అదేంటి వ్యాపారులు వచ్చేవారు మనిషిని నమ్ముతున్నానయ్యా నేను అప్పుడే అనుకున్నా ఇదే తేడా కనపడుతున్నాను మనుషుల మధ్య తెలివైన అడిగా ఏమిటి మనుషుల మధ్య రేడియో కాల్చెట్టు ఆ ఫ్యాన్ సొంతలు చాలా మంచిగా కనపడతాడు నీ మాటలు దొంగ నాకు మాట్లాడాలి అయ్యో అవునయ్యా నా ఇష్టం అవునయ్యా తెలుగు సొప్పేస్తూ వేసాగా తెలుగు సొప్పేస్తూ చెప్తున్నాను సావధానంగా వాళ్ళకి ఇప్పుడయ్యా మార్చి పోతారు కదా యథార్థాలకు వచ్చాడు మా చెత్త వాడేసింది నువ్వు దరిద్ర సొప్పేసుకోయా ఇప్పుడు దాకా చెప్పింది ధరేనయ్యా బాబు ఇప్పుడు దాకా నువ్వు సొప్పింది దరి అవునయ్యా ఇప్పటి వరకు చెప్పినది ధరే దరి చెప్తే అక్కడ తెలుసా దరి చెప్తే అచ్చచ్చ ముంగటమే పట్టినే అబ్బా మందిరం మీద తోలు పెట్టి కోటలు తీసుకుని బుద్ధి ఎక్కడ దరి చెప్తే ఆ ఉషాలో నాకెళ్ళి అంటే ఊరికి అర్థమైంది ఎవరైనా ముక్కలు ముక్కలు సొప్పేసుకోవాలి దంతా వాళ్ళ మనగా ఏరుగు ఆ మాత్రం చూడలేవు ఒక మనిషి నిలబడి నిలబడతాడా అని నాకు వాడు రక్తాన్ని తీసుకుని పైకి విసిరవచ్చు అంతటి ధనం కావాలి యాభయా నీ తాత పుచ్చుకుంటారు పైన
అలా కాదనయ్యా, అలా విసిరినటువంటి రాయిని మా గురువు గారైనటువంటి విశ్వామిత్రుల తపశక్తి వల్ల దానిని అచ్చగా స్తంభింపజేశాడు. నీకంటే పెద్ద సలహా కూడా ఉన్నాడా? విశ్వామిత్రుడు వారు మా గురుదేవుడు వారు దుశ్శంక స్వర్గ నిర్మాత. సృష్టి బస్సు చేశాడు. కృష్ణ నిర్మాత. అవును, నాకు మేమసొచ్చేస్తామే. ఏమిటో అవి నాడు పెంపచేసిన బొమ్మగా ప్రేమ పోతే చిట్టు తీసి చిట్టు కూర్చుని మగోడు ఓరియా నీ వారే కదండి. అవును, ప్రేమ పోతే బాబు అంటే పాలకు ఎవరైనా సమయం దగ్గర అప్పుడు పూర్తి చేశాక మేము శిక్షిస్తామే. ఆయన శిక్షిస్తా ఆయన కృషి అంట. సరే నీతో నాకు వాడుతుంది కానీ నాకు మానసుడు కావాలి కాబట్టి తప్పు. ఎక్కడ ఇది మా గొప్ప పేరే. పేరెంట్గా హరిచంద్రుడు అంటారు. అసలు ఇది నాకు మున్సిపల్ ఉండవచ్చు. సరే, ఇది గొప్ప చూసాను. శ్రీ మహావిష్ణు నాభి నాభయం కమలము బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అర్హుడు అర్హుడు కుమారుడు వ్యాసుడు వ్యాసుడు కుమారుడు జగమాంబ జగమాంబ కుమారుడు బహురుడు కొడుకు కుచ్చి 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 దాత దాత మహాదాత మహాదాత సంధ్యరాజు సంధ్యరాజు దుర్సంధ్యరాజు దుర్సంధ్యరాజు భానురాజు భానురాజు బ్రహ్మచర్యుడు బ్రహ్మచర్యుడు అర్వేంద్రుడు అర్వేంద్రుడు విజయుడు విజయుడు శాంతి త్రిశంకుడు అయినాడు త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. ఈ మహారాజు తీసుకెళ్ళి మా ఇళ్ళలో ఏమని ఉడిమే పనులు చేపించుకోయ్యా మహారాజా. ఓ మహారాజా అయ్యా నన్ను చక్రవర్తి సత్య ప్రతిష్టగా నీతి పుచ్చములని సగర్భులను భావించింది. సాటి మానవుడు వంటరాని వాడివి కడజాతి వాడివి అటు నీచమైన వృత్తిలో నేను జీవించిన వాడివి నన్ను హేళన చేస్తున్నా. కనుక మా పాదములు తాగి అయ్యా మహానుభావ నన్ను ఆ ముని రుణబాధలను విముక్తులు చేయమని ఆలయపడుచున్న హరిచంద్ర చక్రవర్తి నీ అవదారము మిక్కిల సాగనివయ్యా. నీకు దీర్ఘానికి కలుగునాక నిన్ను కొట్టండియా నిన్ను కొట్టేసినట్టేయ్యా. సూచిత హరిచంద్రుడు మనోధైర్యం సూచిత హరిచంద్రుడు సత్య సందటలు ఈ సత్య సందుడి నీటి పట్టుని ధరణిపైన పండించవు పాటి పట్టులు కలపదు. శనీశ్వర శనీశ్వర నీవెక్కడ దాపరిన విషయంలో జనులు చందము పెద్దలు తుమ్ము దాల్చి నీ మగవను కొత్తగా వినిపే హరిచంద్రుడి కోపం. నా రోజు హరిశ్చంద్రుడు గిరిచంద్రుడు నాకు తెలియదు. ఈ కాశీపురంలో 100 అవశానాలకి మొక్కటం లేని మారాలి. మారట్లేదే. ఇప్పుడు నిన్ను కొన్నాను కనుక నా ఎక్కడ దాసత్వం చేస్తున్నావు కనుక నేను సుబ్రహ్మణ్యాన్ని చేతనయ్యా. నా పేరు ఏరబాబు. ఇప్పుడు సొమ్ము నిన్ను కొనేసా అంటే నువ్వు నా దాసుడు అన్నమాట. నిన్ను ఏర దాసాన్ని పిలుస్తా. ఎక్కడనా సరే దాసా అయ్యా ఏరదాసా అయ్యా. నేటి రాత్రంతా వల్ల కాదు కావాలండి. పొద్దున్న ఇంటికి వచ్చేటప్పుడు ఈ కొండ
పట్టకలు భూషణ కాపుల కట్టినప్పుడు శవాలు అక్కడ తెచ్చారు. తెచ్చిన తర్వాత ముందు మనకు సోఫాన ఎవరైనా సరే ఆడధిపతిలో మనమే ముందు మనకు చూపిన తర్వాత సుంక కింద మానపాద దండరములు పెట్టాకుడు తెచ్చారు. మానపాద దండరములు నాకు తెచ్చి ఇచ్చాయి. అది మన కాశీపురం ఆకలిస్తే ఆ పెట్టాకుడు తినేసేవి. చంద్ర చక్రవర్తి సప్త భాగోదేవి అలాగే ప్రార్థన అఖండ భూములు ఏ చక్రంలో పరిపాలన హరిశ్చంద్ర చక్రవర్తి ఎవరు చర్చలకున్నను ధర్మ పరిపాలకులను సకల ధర్మ శాస్త్రము విధిరాయ అమలు చేయమున్నను. దీనాన్ని పిండా కొడుతున్న శాసించండి. అది మహాప్రసాదం భావించిన మీ అవతారము మిక్కిలి ప్రశంసనీయం. నాడు స్వర్సభలో వశిష్ఠుడు సిద్ధాంతరించండి. నిత్యము సత్యము సత్యము సత్యమే. ఇతనికములు సత్యసంధుడి ఇతనికములు సత్యసంధుడి సత్యసంధుడి శత్రుశూన్యం శత్రుగుప్త చిత్రములకు సిద్ధము చేయము. ఈ హరిచంద్రుడి చరిత్ర ఈ ధనపేరు చూపినట్లు శుభలక్షణంలో తీర్చిదిద్దము. పంచభూతములరా అస్తిత్వాలులరా ఈ యమధర్మరాజు ధర్మశాస్త్రములను హరిచంద్రుడు సత్యసంధుడిని నేను సిద్ధాంతరించున్నా. కొన్ని పేద విద్యాసంలో ఇక్కడ శ్రద్ధ ఈ దేహం పైన ఆశ సాగుగా సంచరిస్తూ ఉంటాయి. ఇదిగో యమధర్మరాజు చేతులు ధర్మధర్మం ఎలాంటిదో ఈ ఏదో చేతులు కనబడుతుంది. దీన్ని తీసుకుంటాను తెచ్చో కనబడుతుంది. నక్షత్రేశ్వర అయ్యా, ఎక్కడనో నిశ్శబ్దతో తపంబాచరించుకునుడే కూడా నామూలమున ఘోరారణ్యమున పడరాని పాటలు పడితేవయ్యా. ఒటోత్తమా అయ్యా అయ్యా నేను నిన్ను అడుగుకోవలసిన క్షమాపణ నీవు ఆయనను పుట్టిన రాజు అన్న సామాన్య సత్యాన్ని అనుష్ఠానిస్తారు. ఈ మనసు అయ్యా
అయ్యా అయ్యా నాకిక సెలవు